హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే కర్రీ గోదావరి చీరమేను కర్రీ అండి. ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుందండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో ఉంటారండి. నేను ఏ స్టైల్లో ఉంటానో మీకు చూపించబోతున్నానండి. ఫ్రెండ్స్, వీటిని మనం బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకునేటప్పుడు ఒక స్పూన్ పసుపు, కొంచెం కల్లుప్పు వేసేసి బాగా నీట్గా శుభ్రంగా చేసుకోవాలి. ఇవి కడిగేటప్పుడు బ్లాక్గా వస్తాయండి. వాటర్ అంతా పోయి చేపలన్నీ తెల్లగా వచ్చే వరకు కడుక్కోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రెండ్స్ కొంచెం కారం వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, స్లోగా కలపండి, ఎందుకంటే ఇవి చిన్నగా ఉంటాయి కదండి, మెత్తగా అయిపోతాయి. మనం వీటిని జాగ్రత్తగా వండుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కారు సాల్ట్ కలిపేసుకున్న తర్వాత వీటిని మూత వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇవి వండుకునేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా వండుకోవాలి, ఎందుకంటే ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనం గరిటతో మనం తిప్పినా ఈ చేపలు అనేవి పేస్ట్ అయిపోతాయండి. వీటిని కూడా మనం పట్టేటప్పుడు చీరగా పడతారండి అందుకని వీటిని చీరమేను అంటారు. వీటిని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఈ కర్రీకి మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం నేను 4 ముక్కల వరకు అల్లం ముక్కలు వేసుకున్నానండి. ఒక 4 వెల్లుల్లి రెమ్మలు, 2 యాలకులు, 1 స్పూన్ వరకు గసగసాలు, 4 లవంగాలు, 2 యాలకులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూన్ ధనియాలండి. మనం వీటన్నిటిని మిక్సీ పట్టేసుకుని మసాలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నానండి, సరిపోతుందండి. అలాగే ఒక మీడియం సైజ్ టమాటాని 2 మిక్స్ చేసేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా 2 కలిపి మిక్స్ చేసేసుకోవచ్చండి, లేకపోతే విడివిడిగానే మిక్సీ చేసుకోవచ్చండి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. అలాగే చింతపండు అండి, మనం ముందుగా నానబెట్టేసుకొని ఇలాగ రసం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చీరమేను కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్, ఇలాగా కర్రీ వండుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసేసి వెడల్పాటి కడాయి పెట్టానండి. దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, చేపల కర్రీ కాబట్టి మనకి కొంచెం ఎక్కువ పడుతుందండి ఆయిల్. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైందండి. దీంట్లోకి 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమాటా వేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఇది వేగడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. మనం మూత వేసేసి దీన్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, ఆనియన్ టమాటా ఈ విధంగా చూడండి ఫ్రై అయిపోయిందండి బాగా. దీంట్లోకి ఒక అర స్పూను పసుపు అండి. ఫ్రెండ్స్, ఇది పెద్ద స్పూన్ అండి. దాంట్లోకి అర స్పూన్ కారం. ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇందాక చూపించిన మసాలాని పేస్ట్ చేశానండి, అది కూడా దీంట్లోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు మసాలాలు అనేవి మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు ఎలాగైతే తింటారో అలా వేసుకోండి. నేను తక్కువ వేసానండి. మీరు ఎక్కువ ఘాటుగా తినే వాళ్ళు ఉంటే ఘాటుగా వేసుకోండి, ఎక్కువ వేసుకోండి. ఫ్రెండ్స్, ఈ మసాలా కూడా ఒక 10 మినిట్స్ వరకు మనకి నూనెలో వేగాలండి. మనం మసాలా వేగడానికి దీని మీద మూత వేసేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇలాగా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, చీరమీను కూడా మనకి గోదావరిలోనే దొరుకుతుందండి. ఈ సీజన్లోనే దొరుకుతుందండి, వర్షాకాలంలోనే. సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి కాబట్టి ఒకసారైనా మనం ఈ విధంగా ఫ్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, చూడండి మసాలా కూడా బాగా వేగిపోయిందండి. దీంట్లోకి మనం ముందుగా చింతపండు రసం సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంచెం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి. చింతపండు వేసుకున్నాం కాబట్టి దీంట్లోకి కొంచెం వాటర్ వేసుకుందామండి. మనకి బాగా దగ్గరగా పులుసు కావాలనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి, పులుసు ఎక్కువగా ఉండే వాళ్ళు ఎక్కువ వాటర్ వేసుకోండి.
నేను ఎక్కువ వేసానండి, పులుసుగా ఉంటేనే బాగుంటుందని. ఫ్రెండ్స్, మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఉప్పు, కారం, పులుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. లేకపోతే చీరమైన వేసిన తర్వాత గరిటతో అసలు కలపకూడదు. ఫ్రెండ్స్, నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైందని సాల్ట్ వేసానండి. ఒకసారి మనం వేసుకున్న పులుసు కూడా కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు మనం చీరమైన వేసుకోవాలి, అందుకని మూత వేసేస్తున్నానండి. ఫ్రెండ్స్, చూడండి, వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉండాలండి. ఇప్పుడు చీరమైన ఇందులోకి వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చెప్పాను కదండి, మనం వండే విధానం బట్టి చీరమైన అనేది మంచిగా నీట్గా వస్తుందండి. లైట్గా మనం గరిటెతో కూడా అంత తిప్పకూడదండి. ఫ్రెండ్స్, వేసేసిన తర్వాత లైట్గా ఇలా అంటే సరిపోతుందండి. అనేసిన తర్వాత మూత వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇది కొంచెం ఉడికిన తర్వాత మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, చూడండి, మనం ఈ విధంగా ఉడికించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. ఇది కొంచెం దగ్గర పడిన టైం పడుతుంది. ఫ్రెండ్స్, కర్రీ అంతా దగ్గర పడిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చీరమైన కర్రీ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చేసిన గోదావరి చీరమైన కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.